కవితపై ఈడీ దాడులు జరుగుతుంటే సీఎం కేసీఆర్ అసహనానికి గురై ఏం మాట్లాడుతున్నారో మర్చిపోతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఈ మధ్య సీఎంకు మతి మరుపు వచ్చిందన్నారు. రాహుల్ గాంధీ విషయంలో చీకటి రోజు అని సీఎం కేసీఆర్ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు రఘునందన్ రావు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దుపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి కామెంట్స్కు ఆయన స్పందించారు. 2018 బడ్జెట్ సమావేశంలో రాష్ట్ర గవర్నర్ ఉభయ సభలు ఉద్దేశించి మాట్లాడుతుండగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్యబద్ధంగా కాగితాలు చింపి స్పీకర్పై విసిరేస్తే వారిని సంవత్సరమంతా శాసనసభకు రాకుండా సభ్యత్వాన్ని రద్దు చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ దాన్ని గుర్తు చేశారు. ప్రతిపక్షంగా వారిని మాట్లాడనివ్వకుండా రిమైనింగ్ పీరియడ్ మొత్తాన్ని రద్దు చేసినటువంటి వారు రాహుల్ గాంధీ విషయంలో చీకటి రోజు అనడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. భాషను నియంత్రించుకోవాలని సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత కూడా ఒక కులాన్ని, ఒక ఇంటి పేరును పట్టుకొని వాళ్ళందరూ దొంగలు అని కించపరిస్తే ఆ రోజు ప్రజాస్వామ్యం కూని కాలేదు. ఇలా కొంతమంది తిడతా ఉన్నారు చంద్రశేఖరరావు గారి కులాన్ని తిట్టినప్పుడు మీకు బాధ అనిపిస్తుంది కదా. అట్లే మోడీ అనే ఇంటి పేరున్న వాళ్ళందరూ దొంగలే అని రాహుల్ గాంధీ గారు మాట్లాడిన రోజు ఈ వామపక్ష పెద్దలు, ఈ రోజు మాట్లాడుతున్న ప్రతిపక్షాల పెద్దలు ఎందుకు రాహుల్ గాంధీ గారు మీరు మాట్లాడింది తప్పు అని చెప్పలేకపోయారు. వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ ఇట్. భారతీయ జనతా పార్టీకి కోర్టు తీర్పుకి సంబంధం లేదు. సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని ఈ దేశంలో ఉన్న సర్వోన్నతమైన చట్టాలు చేసే సభ, లోక్సభ సెక్రటరియట్ అమలు చేసింది. దానికి బీజేపీకి ఏం సంబంధం? దానికి మోడీ గారికి ఏం సంబంధం? కాబట్టి చట్టం ముందు అందరూ సమానం.